రైటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద నట్టి కుమార్ తనయుడు క్రాంతి, నట్టి క్రాంతి ఈ సినిమాతో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అవుతున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయి అతను మంచి నిర్మాతగా నిలబడాలని, అలాగే ఈ చిత్ర దర్శకుడు భారతీ గణేష్ వెరీ గుడ్ డైరెక్టర్. ఫ్యామిలీ హ్యాండ్లింగ్ అనేది, ఫ్యామిలీ సినిమాలో హ్యాండ్లింగ్ అనేది బాగా చేస్తాడు. దాంట్లో ఇది లవ్, ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. యుద్ధం సినిమా, యుద్ధం ఎవరితోనైనా రెడీ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు ఇచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ నట్టి క్రాంతి మనందరికీ మంచి మిత్రుడు, సోదరుడు నట్టి కుమార్ స్వయ పర్యవేక్షణ నిర్మితమైనటువంటి యుద్ధం సినిమా. అందులో తరుణ్ గారు హీరోగా, గౌతమ్ యామిని, మరి అటు తమిళ ఇటు తెలుగులో కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేసినటువంటి భారతీ గణేష్, మరి అదేవిధంగా సోదరులు రామకృష్ణ గారు, నరసింహరాజు, పెద్దలు గౌతమ్ రాజు గారు, మరి అదేవిధంగా కళ్యాణ్ గారు, చక్కటి ఒక కాన్సెప్ట్తో ఇటు మాస్ అటు క్లాస్ని ఆకట్టుకునే రీతిలో నిర్మించినటువంటి ఈ యుద్ధం సినిమా చాలా చక్కటి సినిమాని మరొకసారి చెప్తూ, ఇప్పుడే సాంగ్స్ చూసాం. తరుణ్ చాలా గ్లామరస్గా ఉన్నాడు. చాలా కాలం తర్వాత తరుణ్ని మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్లో చూడబోతున్నామని ఐఎమ్ ఫీలింగ్. చాలా లవ్లీగా ఉన్నాడు, చాలా కమర్షియల్గా, చాలా యాక్షన్ ఓరియంటెడ్ హీరోగా కూడా ఉన్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ త్రూ దిస్ ఫిల్మ్. చాలా బాగుందని అందరూ చెప్పారు. అలాగే పిక్చర్ కూడా నిజంగా చాలా బాగా తీసాము. నా ప్రొడ్యూసర్ నటికి మరి ఎక్కడే కాంప్రమైజ్ అవ్వలేదు. యుద్ధం సినిమా ప్రసాద్ ల్యాబ్లోనే ప్రారంభమైంది నాకు తెలిసి. ఆడియో రిలీజ్ ఈరోజు ఇక్కడ జరగడం హ్యాపీ, ఆనందంగా ఉంది. తరుణ్ భయ్య ఈ ఆడియోని దగ్గరుండి ఆయన కావాల్సినట్టుగా పాటలు చేయించుకున్నారు. యుద్ధం ఇది నా 8th మూవీ అండి. ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ అవకాశాన్ని కల్పించిన మా చక్రన్నయ్య గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి మరియు హీరో గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆడియో రిలీజ్ అంటే చాలా హంగామా, గోల్, షో అన్నీ ఉంటాయి. చాలా సింపుల్గా అయింది. అండ్ నిజంగా మన చాలా రోజుల తర్వాత నా ఆడియో రిలీజ్ ఇంత సింపుల్గా అవడం. అండ్ ఫైనలీ మూవీ 7th రిలీజ్ అవబోతుంది. వెరీ హ్యాపీ. అండ్ యుద్ధం టైటిల్ పెట్టినందుకు నిజంగానే ఈ సినిమా చాలా యుద్ధాలు పడి చేసాం. అండ్ వెరీ హ్యాపీ 7th రిలీజ్ అవుతున్నందుకు. అలాగే ఈ సినిమా మీ అందరి ముందుకు తెస్తున్నందుకు నట్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ది బెస్ట్ క్రాంతి, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ప్రొడ్యూసర్. అలాగే భారతీ గణేష్ గారి గురించి చెప్పాలంటే భారతీ గణేష్ గారి గురించి చెప్పాలంటే ఇస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. అంటే కథ నాకు చెప్పినప్పుడు నిజంగా బాగా నచ్చే ఒప్పుకున్నాను. బట్ ఆయన మేకింగ్ స్టైల్ చూస్తే నిజంగా చాలా ఫాస్ట్. నేను చేసిన మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్లో అంటే వే ఆఫ్ మేకింగ్ ఇస్ గుడ్, అట్ ద సేమ్ టైమ్ స్పీడ్. ఆయనకి ఆల్రెడీ ఆ ఎడిట్ సెన్స్ బాగా ఉంది ఆయనకి. అండ్ అలాగే ఇందులో సెంటిమెంట్ ఉంటుంది, ఫీల్తో పాటు యాక్షన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. అండ్ అలాగే జస్వంత్ గారికి అండ్ అఫ్కోర్స్ గౌతమ్ రాజ్ అంకిల్కి. అండ్ ఆయన లేకపోతే భారతీ గణేష్ గారికి చాలా కష్టమేది. ఫస్ట్ నట్ కుమార్ గారి కంటే గౌతమ్ రాజ్ అంకిల్కే థ్యాంక్స్ చెప్పాలి భారతీ గణేష్ గారు. సో యా, చేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులు అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫైనలీ చెప్పాలంటే చక్రి గారితో దిస్ మై థర్డ్ ఫిలిం సోగ్గాడు, మొన్న ఆడియో రిలీజ్ అయిన వేట, ఇది యుద్ధం. ఆయన చెప్పినట్టు నేను భారతి గణేష్ గారు ముగ్గురు కూర్చుని దగ్గరుండి చేయించుకున్న ఆడియో ఇది. యుద్ధం సినిమా యుద్ధం చేసి మొత్తం టోటల్గా ఆడియో రిలీజ్ చేసి ఈరోజు ఆడియో రిలీజ్కి వచ్చాం. అలాగే మార్చి 7th రిలీజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసి ఈ సినిమా డేట్ వేయడం వల్ల ఈ సినిమా ఆడియో ఇప్పుడు ఇంత సింపుల్గా చేయవలసి వచ్చింది. లేకపోతే ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసి డేట్ కోసం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితి థియేటర్స్ సోలో సినిమా పడుతుందని 7th డేట్ అర్జెంటుగా అనౌన్స్ చేయవలసి వచ్చింది. దానివల్ల ఈ ఆడియో రిలీజ్ ఈరోజు చేస్తున్నాం. కనుక ఈ సినిమా ఆంధ్రదేశం అంతటా కూడా రేపు 7వ తారీఖు నాడు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సహకరించిన చక్రిబాయ్కి కానీ, అలాగే మా తరుణ్ గారు, హ్యామీ గౌతమి, భారతీ గణేష్ అందరూ కూడా, మరి మా టెక్నీషియన్స్ జస్వంత్ కానీ, రమణన్న కానీ అందరూ కూడా మొత్తం అందరం కష్టపడి ఫాస్ట్గా ఈ సినిమా ఫినిష్ చేసి